జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్రమ స్కామ్లన్నీ సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మన దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనర్లగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కామ్లు కానివ్వండి అన్నీ అయితే బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆధారాలన్నీ సిట్కి సంబంధించిన ఆధారాన్ని కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ తప్పదు అంటూ కూడా నాకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు సార్? ఇప్పుడు అవన్నీ ఒక రకంగా ఆయన మాటల్ని బలపరిచే విధంగానే ఉన్నాయి జరిగిన సిట్టు దర్యాప్తు అంతా కూడా. ఎందుకంటే సిట్టు దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి అనేది ఎప్పటి నుంచి చెప్పుకునే విషయమే. అయితే మరి ఇన్ని విషయాలు బయటపడిన తర్వాత మరి ఇంకా చివరిగా ఉండే అంతిమ లబ్ధారుడు అరెస్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రజల చర్చ అయితే ఉంది. ఒక్కొక్కరుగా అందరూ అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డితో సహా అందరూ అరెస్ట్ అయ్యారు. ఈ వీళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు రిమాండ్ కూడా మళ్ళీ పొడిగించారు. ఈ పొడిగించిన క్రమంలోనే ఈ మధ్య లోపల ఇంకా చాలా విచారణ జరగాల్సి ఉంది. అది కాకుండా విజయసాయిరెడ్డి విచారణ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. ఆయన వాయిదా కోరారు. ఆ వాయిదా నిర్వధికంగా మరి ఇన్ని రోజులు వ్యూహాత్మకంగా ఎందుకు వాయిదా పడతా వచ్చింది అనేది కూడా ఓ పక్క చర్చ నడుస్తున్న ఈ సందర్భంలో ఇదిలా ఉండగా పులివెందుల సంబంధించి ఇక జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మరి కొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. ఇలాంటి ఈ పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు అరెస్ట్ జరగబోతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ రేపా మాపా అన్నట్టే ఉంది. ఆ ఉత్కంఠ అయితే ప్రజల్లో చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు అన్ని వీళ్ళు అతనే చూపిస్తున్నాయి. ఏ స్కామ్ అయినా అంతిమలద్దరు అతనే అంటున్నారు. అది ఇసుక కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, లేకపోతే మద్యం కానివ్వండి, బియ్యంగా సంబంధించిన కానివ్వండి, ఏదైనా స్కామ్ జరిగిందంటే అవన్నీ కూడా అంతిమ లబ్ధారు చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తూ ఉంది. ఇవంతా ఒక పక్క ఉండగా ఇప్పటికే 42,000 కోట్ల అవినీతి కుంభకోణంలో అలాగే అక్రమార్జనలో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏదైతే ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తులు ఎదుర్కొని బెయిల్ మీద 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు అన్ని కూడా అంత్య దశకు వచ్చినాయా, ఇది చివర అంకమా చరమాంకమా అని ఉత్కంఠ అయితే ఉంది. మళ్ళీ ఇలాంటి క్రమంలో పెమ్మసాని వ్యాఖ్యలు మనం పరిశీలించినట్టయితే ఇప్పటికే డీజీపీ గారిని సిట్ అధికారులు కలవటం జరిగింది. నివేదిక కూడా ఇచ్చి ఏదైతే ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగిందో అదంతా ఆయనకు వివరించారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో కేంద్రం నుంచి కూడా పలు సూచనలు ఏవైతే అంటే కీలక సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా డీజీపీకి ఒక రకంగా సంకేతాలు అందాయి అంటున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అంటే ప్రజలు అనుకుంటున్నట్టు పెమ్మసాని వ్యాఖ్యలను బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా రేపో మాపో ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనివార్యమా అని మాత్రం అనుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే అంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు అన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. అలాంటిది వైసీపీ చూసుకుంటే కనుక అక్రమ స్కామ్లు అనొచ్చు. అంటే లిక్కర్ స్కామ్ కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయ గారి ఇష్యూ కానివ్వండి, అలాగే వల్లభనేని వంశీ గారి ఇష్యూ అంటే ఒక సంచలనంగా మారాయి. సో ఈ నేపథ్యంలో అయినా కూడా మేమే వస్తాము, మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరు అంతు చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? సూపర్ 6 అంటే మీరు అన్నమాట బాగుందండి ఇక్కడ చెప్పుకోవడానికి. ఎలా అంటే ఇక్కడ సూపర్ 6 అని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకొచ్చారు. తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే మహిళలకి ఫ్రీ బస్సు, అలాగే పిల్లల ఇలా ఏవైతే గ్యాస్ సిలిండర్స్, పెన్షన్ సంబంధం ఇవన్నీ కూడా ఒక సూపర్ 6 ఏవైతే ఉన్నాయో సూపర్ 6తో వైసీపీకి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టేసింది. సో అట్ ద సేమ్ టైం అటుపక్కన కూడా సూపర్ 6లు ఉన్నాయండి. అవి స్కాముల్లో ఉన్నాయి. లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, శాండ్ స్కాము, అలాగే రైస్ స్కాము, ఇలాగా ఇక్కడ కూడా సూపర్ 6లు మనం ఉన్నాయి. అంటే సూపర్ 6 అటు సూపర్ 6లు అన్ని స్కామ్లే ఉన్నాయి, ఇటు సూపర్ 6లు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపే ఉన్నాయి. సో దీన్ని బట్టి తగ్గిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్కి అదేవిధంగా కూటమి అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతృత్వంలో ఉన్న ఈ కూటమి ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్కి ఉన్న తేడా ఈ రెండే, ఎందుకంటే స్పష్టంగా చెప్పక్కర్లేదు. సో రెండింటికి ఉన్న తేడా ఏంటనేది తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ ఖచ్చితంగా బొమ్మకి బొరుసుకి ఉన్నంత తేడా అయితే ఉంది. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు వైసీపీ మీరు అన్నట్టే అక్కడ సూపర్ 6 ఉంది, ఇక్కడ సూపర్ 6 ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక యాప్స్కి చూసుకుంటే కనుక వైసీపీలో ఒక యాప్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వంలో కూడా ఒక యాప్ ఉంది. అంటే వైసీపీలో నేతలు ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ డేటా కలెక్ట్ చేసుకుని మేము తాటా తీస్తాము యాప్ ద్వారా అంటూ కూడా వైసీపీ చెప్తుంది. కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక అభివృద్ధి పనుల వైపు సాగుతుంది. అంటే ఎవరికైనా సమస్య వస్తే ఆ యాప్ ద్వారా చెప్పి తమ సమస్యను మేము సాల్వ్ చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు సార్ ఇద్దరి మధ్య ప్రభుత్వాల మధ్యలో యాప్ల గురించి అడిగితే మీరు ఏం చెప్తారు?
ఇది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాపాలన అండి, ప్రజా పరిపాలన. అక్కడ వైసీపీ చేస్తున్నది ప్రజా కంటక పాలన. అదే తేడా. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, రెడ్ బుక్ అనేది గురించి వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు. రెడ్ బుక్ అంటే అది అదుపు తప్పిన, గతంలో కూడా చెప్పాను, అదుపు తప్పిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి కోసం మాత్రమే రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. అంతకుమించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆ బుక్ ఎప్పుడు ఆయన స్వయంగా చెప్పారు. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే అన్యాయాలు అక్రమాలు జరిగినాయో వాటిని ప్రశ్నించే బుక్ మాత్రమే అది, నిలదీసే బుక్ మాత్రమే, సక్రమమైన రీతిలో పెట్టే బుక్ మాత్రమే రెడ్ బుక్. అంటే ఇక్కడ మొన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని 1,500,000 మందిని ఒక చోటకి చేర్చగలిగి, ఒక చోట మీద అంటే ఒకేసారి ఒకే సందర్భంలో అందరినీ ఒక ఈవెంట్కి అటెండ్ చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చింది లోకేష్ బాబు. అలా రెడ్ బుక్, ఇటు పక్కన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఇలాగా ఎలా ఉంటుంది తెలుగుదేశం పరిపాలన అనేది, ఈ విధంగా అలా ఉంటుంది. మీరన్నట్టు అక్కడ నమోదు చేసుకుని ఎవరినైతే టార్గెట్ చేయాలి, ఎవరినైతే చంపాలి, ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే అనుచితమైన వ్యాఖ్యానాలు అవన్నీ కూడా మేము చేసి చూపిస్తామంటున్నారు. ఇది తప్పుడు విధానం. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు వరుసగా చూసుకుంటే కనుక అరెస్టులు అవుతున్నారు. మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ అయితే అరెస్ట్ అయితే అవుతున్నారు. అలాంటిది మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆధారాలు ఏవి లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి హంగామా చేశారు మళ్ళీ. అండ్ రాజ్కస్ రెడ్డి గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమంటారు సార్, అక్రమంగానే అరెస్ట్ చేశారా అంటే ఏ విధంగా చూడొచ్చు? మొసలి కన్నీళ్ల వల్ల ఉపయోగం లేదండి. రెండోది ఏంటంటే ఆధారాలు ఉన్నాయా లేవా అనేది ఛార్జ్ షీట్లో అన్ని పొందుపరుచున్నాయి. 305 పేజీలు ఛార్జ్ షీట్ చదువుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అది ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, త్వరలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వస్తుంది. అది చూసిన తర్వాత ఈ లోపల దర్యాప్తు కూడా కొలికొచ్చేస్తుంది. అప్పుడు ఏం దొరికినాయి ఆధారాలు, ఏం చేశారు వీళ్ళు అనేది తేటతెల్లం అయిపోతుంది. అప్పుడు దాకా ఎందుకు ముందుగా ముసళ్ళ పండుగ. సో సార్, మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతిరెడ్డి గారి అరెస్ట్ కూడా ఉంది, భారతిరెడ్డి గారి పాత్ర కూడా ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అంతకుముందు చూసుకుంటే మన గవర్నర్ని కూడా కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతిరెడ్డి గారి పాత్ర ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఎక్కడికి వెళ్ళి అలవాటు లేదండి ఆయనకి. బహుశా జైలుకి మాత్రం సతీ సమేతంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు అది అనుకునే అవకాశం ఉంది ఎప్పుడు. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి భారత సిమెంట్స్లో డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కూడా అంటున్నారు. మరి అంతిమ లబ్ధిదారుడు చేరవేసింది ఆయనే అంటున్నప్పుడు, అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారు అన్నప్పుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? భారతిరెడ్డి దగ్గరే పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు మరి అక్కడికే వెళ్ళి మన ముడుపులు చివరి దశలో అందించాడా అనేది ఇప్పుడు చాలా మంది చర్చిస్తుంటున్న విషయం. సిట్టు కూడా దర్యాప్తు చాలా విషయాలు అవే బయట పెడుతున్నట్టుగా అనుకుంటున్నారు. అదే నిజమైతే కనుక ఎప్పుడు ఒంటరిగా వెళ్లే జగన్మోహన్ రెడ్డి ఈసారి సతీ సమేతంగా జైలుకి వెళ్తాడు అనుకుంటున్నారు. ఓకే సార్, నమస్కారం.